సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి, మీరు 25-30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంకా నేను ఉన్నంతకాలం నేనే ఉంటాను అనేది కాదు కదా. ఇది మేము వచ్చింది కూడా అసలు మేమేదో మోనోపాలి మేమేది కాదు. అసలు మాకు అసలు అయ్యొద్దు. ఇక్కడ అయ్యో 2-3 చాట్ల కరెక్షన్ అవ్వాలి, మన సావేదో మనం చూద్దాం అని వచ్చిందే కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా వీడు నాకు పోటీ అనుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం తప్పితే అసలు మేము ఏ రోజు ఇది పోటీకి అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. నువ్వు అనుకోవడం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. కానీ మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఒక రకం సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా సరే, ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి, ఒక 3 నెలలు సాగల, ఇంకొక నెలలు ట్రై చేస్తా, సాగల 7వ నెలలో 8వ నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేను ఎక్కడో సంపాదించి రిక్షా దొక్కి మళ్ళీ దాన్ని ఫీడింగ్ చేయను కదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్నా కాదు, నీకు అవ్వట్లేదా, నీకు పని అవ్వట్లేదు, మాకు పని అవుతుంది, మాకు బాగానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటికి లేకపోతే నేను వదిలేస్తా కదా. ఓనర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు 25-30 ఏళ్ళ నుంచి థియేటర్ని వాళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది, వాళ్ళు లాస్ అన్నారనుకోండి, కరెక్టే కదా. మరి పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనెట్ చేశారు, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడే ఓనర్ అనేవాళ్ళు ఎవరికైనా బెనిఫిట్ అవుతుందండి? థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని చెప్పి మాకు వర్కౌట్ అవట్లా, మాకు వర్క్, ఇది తప్పు కదా. ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్కి ఒక 100 రూపాయలు రెంట్ కడుతుంటే ఆ థియేటర్కి ఆ ఓనర్కి ఎంత రెంట్ వెళ్తుంది అనేది ఇప్పుడు దాకా ఎవ్వరు చేయలేరు. మీరు సిపిఐ సిఐడిఎల్ పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సంటేజ్ ఇచ్చిన ఆ సి సెంటర్లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% వెళ్తుంది అనేది ఏమీ తెలియదు ఎవరికి. సో ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సంటేజ్? మమ్మల్ని మేము చంపుకుని కాదండి, కాదు. సార్ పెద్ద సినిమా చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు బేబీ చిన్న సినిమా, బేబీ 2-3 వారాలు ఫుల్ వచ్చింది అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సంటేజ్. ఇందాక ఆయన అన్నట్టే పెద్ద సినిమా uniవ్వండి, చిన్న సినిమా uniవ్వండి, మిడ్ రేంజ్ సినిమా uniవ్వండి, రెంటల్ ఆర్ పర్సంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంట్, పర్సంటేజ్ వర్కౌట్ అయితే పర్సంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎక్స్పెక్టర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్లో మీరు అన్నట్టు బాగానే ఉంటుంది వంశీ, సెకండ్ వీక్లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్లో 50% వస్తుంది అంటున్నారు. సో దానికి చిన్న అడ్జస్ట్మెంట్ సెకండ్ వీక్లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ద ముందు. ఎందుకంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్కి రావట్లేదు. ఇప్పుడు పెద్దతో జనం థియేటర్కి వస్తారని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయి ఉన్న సినిమా. సో జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్గా ఉన్నాయి నెక్స్ట్ 6 months. ఈ 6 months బ్రైట్గా ఉండాలి, జనం థియేటర్కి రావాలి అంటే పెద్దతో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ద బాగా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇది వేస్తేనే పెద్ద చేస్తాం లేకపోతే ఏమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరం ఆలోచించండి సార్. ఇదంతా కూడా ఇప్పుడు సార్ ఈ సందర్భంగా ఒకటి సార్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ తగ్గిపోతుంది సార్. ఒక 15 ఏళ్ళ క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1-2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుక్కి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడారు సార్. మీరు కట్టిన థియేటర్లే ఒక 50-70 సెంటర్లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్లు. మీరే మల్టీప్లెక్స్లు కట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడే కాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ వెళ్తారు. ఆయన కూర్చుని సింగిల్ స్క్రీన్లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం సింగిల్ స్క్రీన్లో ఇబ్బందులు ఉన్నాయి.
మేము వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవుతుంది, కూర్చుందాం యూనిలాటరల్గా, ఇది కాదు, నెలాఖరు కుదరదు, అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టంలో అందరం మాట్లాడుకుని చేసుకోవాలి. ఇదే మా వాదన అండి, అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్ 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 ఏం లేదు సార్, పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి అన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్ పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదు అనటం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంటుగా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? ఏం 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు పర్సంటేజ్ మాత్రం ఇమీడియట్గా పెద్ద నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్మెంట్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లం అంటున్నారో అవన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో ఆ క్వాలిటీ ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్కి టైం పడుతుంది అంటారు. రెనోవేషన్కి టైం పెట్టినా పర్లేదు కానీ పర్సంటేజ్ మాత్రం టైం పడుతుంది, మాకు టైం పడుతుంది. ఎందుకంటే మాకు అండర్ ప్రొడక్షన్ సినిమాలు సార్ వంశీ గారు అండ్ రవి గారు